కోనసీమ జిల్లా రామచంద్రాపురం ఆర్టీసీ డిపోలో భారీ కుంభకోణం వెలుగు చూసింది. సుమారు 30 లక్షల రూపాయల నగదు గల్లంతైనట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. ఆర్టీసీ డిపోలో పనిచేస్తున్న ఏపీకే రావు 2 ఏళ్లుగా స్కామ్ కు పాల్పడుతున్నట్లు నిర్ధారించారు. రోజుకి 10 మంది డ్రైవర్లు డ్యూటీ చేస్తే మరో 5 డ్రైవర్లు డ్యూటీ చేసినట్లు రికార్డుల్లో రాసి ఆ 5 డ్రైవర్ డబ్బులను కాజేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. వ్యవహారం బయటపడడంతో నిందితుడు పరారయ్యాడు. మోసాలపై డిపో అధికారులు ఫిర్యాదు చేశారు. మంగళవారం నాడే మాకు ఇలాంటి ఇష్యూ జరిగింది. మాకు అనుమానం వచ్చి ఈ డబ్బుల విషయంలో పేమెంట్స్ విషయంలో డౌట్ వచ్చి చెక్ చేయగా అతను మా దగ్గర పనిచేసి డీసీ ఎర్నింగ్స్ ఏపీకే రావు అని అతను తప్పు చేసినట్టు నిర్ధారించడం అయింది. దాని మీద పూర్తి ఎంక్వైరీ మా ఆడిటర్స్ అది చేయగా తప్పు చేశాడు, డబ్బులు తీసుకోవడం జరిగిందని నిర్ధారించడం అయిపోయింది. దాని తర్వాత మాకు వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలని పోలీస్ స్టేషన్కి వచ్చి ఇవ్వడం జరిగింది. అతను ఆ రోజు నుంచి ఇంకా కనపడకుండా పారిపోవడం జరిగింది, డ్యూటీకి రావడం మనిషి. ఇప్పుడు రోజుకి ఒక 10 మంది డ్రైవర్స్ డ్యూటీకి వెళ్ళారనుకోండి, వాళ్ళు 10 మంది కాకుండా ఇంకొక 5 వెళ్ళినట్టుగా ఇంకొక 5 యాడ్ చేసి వాళ్ళు డబ్బులు ఇచ్చినట్టుగా అతను